అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి లలితా రామ్ గారి నవల అవంతి కళ్యాణం రెండవ భాగాన్ని వినబోతున్నారు. మొదటి భాగం వినని వారు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వినేసి రెండవ భాగాన్ని వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? చైతన్య, మేధ పిల్లలు సాయంత్రం బాల్కనీ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. అభి, ఎంబీఏ అయిన తర్వాత వెంటనే మన కంపెనీలో జాయిన్ అవుతావు కదరా అన్నాడు. డాడ్, మీరు తప్పకుండా అలాగే ఆశిస్తారని నాకు తెలుసు. కానీ కొంతకాలం ఈ ప్రపంచం చూడాలని, కొద్ది సంవత్సరాలు వేరే కంపెనీలో కూడా పనిచేయాలని నాకు అనిపిస్తోంది. అభినవ్కు కూడా తాను అలాగే చెప్పడం కాస్త బాధగానే ఉంది. కానీ తప్పదు. ఇప్పుడు చెప్పకపోతే భవిష్యత్తులో డాడీ ఇంకా ఆశలు పెంచుకుంటారు అనుకున్నాడు. నాకు నచ్చిన పరిశోధన ఆర్థిక వ్యవస్థ పైన. అందుకని ఇన్వెస్ట్మెంట్ కంపెనీల్లో కానీ బ్యాంకుల్లో కానీ కొద్ది సంవత్సరాలు పనిచేయాలి అని నా కోరిక. పెట్టుబడి పైన నేను రాసిన రీసెర్చ్ పేపర్లకు మా యూనివర్సిటీలో బాగా గుర్తింపు వచ్చింది. ఒక ప్రముఖ కంపెనీ నా పేపర్లోని థియరీని అమల్లో పెట్టింది. వారి లాభాలు రెట్టింపైతే నాకు చాలా మంచి అవకాశం ఇస్తామన్నారు. ఏ 100కో 1,00,00,000కో ఒక్కరికి లభించే అవకాశం అది. నేను చదువు పూర్తయ్యేంతవరకు వీలు పడదని చెప్పాను. వారు 2 నెలలు టైం ఇచ్చారు. నాకు ఆ అవకాశం తీసుకోవాలనిపిస్తోంది. మేధ, అవంతి నిశ్శబ్దంగా వింటున్నారు. తను వేరే ఊరిలో ఉండి ఉద్యోగం చేయడం డాడ్కి అమ్మకి ఇష్టం లేదు. ఆ అవసరం ఏమిటి అంటారు. అయినా తనకి ఉద్యోగ అవకాశం వచ్చింది, చేరతాను అంటే వారు కాదనలేదు. నీకు కావలసిన అనుభవం వచ్చిన తర్వాత మన కంపెనీకే రావచ్చు, నీ షేర్స్ ఎలాగైనా నీవే అన్నారు. అవంతి ఆలోచిస్తోంది. కాలేజీలో అందరూ స్వతంత్రంగా ఉంటున్నవారే. తనొక్కరితే అమ్మా నాన్నల దగ్గర. ఇంత చదివి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా వారికి బరువుగా ఉండడం ఎందుకు అనుకుంది. అసలు పిల్లలు ఉద్యోగాలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు మరలా స్వేచ్ఛ ఇవ్వాలి. కొంచెం దూరంగా ఉంటూ ఇలా సెలవుల్లో కలుసుకోవడంలో ఎంత ఆనందం. తన షేర్స్తో ఇల్లు కొందామా అన్న ఆలోచన కూడా వచ్చింది తనకు. అయినా ఇంకా అమ్మా నాన్నల్ని సంప్రదించలేదు. ఇప్పుడు అభినవ్ తనలాగే ఆలోచిస్తున్నాడు. ఇద్దరూ వారి ఆశలను నిరాశలు చేస్తున్నారా? అవంతి తాను పొరపాటు చేశానా అని మదనపడసాగింది. చైతన్య కొడుకు అంత నిర్మోహమాటంగా చెప్పడంతో భంగపడినట్లయ్యాడు. తాను ఎంత కష్టపడి పైకొచ్చాడు. అభి చదువు కన్నా తనదేమీ తక్కువ కాదు. ఈ దేశం తనని తల్లిలా ఒడిలోకి తీసుకొని ఆదరించింది, సంరక్షించింది. నిజమే. కానీ తనకు ఏదీ సులభంగా లభ్యం కాలేదు. మేధ పై చదువులకు, పిల్లల స్కూల్ ఫీజులకు డబ్బులు కూడబెడదామని పగలు కంపెనీలో పనిచేసి రాత్రి పెట్రోల్ బంకులో పనిచేసిన రోజులున్నాయి. మేధ రాత్రి 12 గంటలకు యూనివర్సిటీ నుంచి వస్తే తనే భోజనం వండి పెట్టేవాడు. చపాతీలు కూడా వత్తడం. అది తలుచుకుని ఒక్క నిమిషం నవ్వొచ్చింది అతనికి. ఆమె డ్రైవింగ్ నేర్చుకుని కారు కొనేంతవరకు పిల్లలను స్కూలుకి, ఈత క్లాసులకి, అభిని టైక్వాండో క్లాసులకి, అవంతిని కూచిపూడికి అంతా తానే తిప్పడం. వీటన్నిటినీ మించి పనిలో విపరీతమైన ఒత్తిడి, పోటాపోటీ. ఎక్కడైనా ఒక చిన్న తప్పటడుగు వేస్తే ఆ ప్రాజెక్టును లాక్కుపోవడానికి 100 మంది సిద్ధం. అయినా మేధ చల్లటి చిరునవ్వును చూస్తే అంత కష్టమూ మర్చిపోయేవాడు. కూతురి అమాయకత్వం, సూక్ష్మబుద్ధి, మిళితమైన మాటలు, కొడుకు తెలివితేటలు చూసి మురిసిపోయేవాడు. వెల్, ఆ అదృష్టం కొద్దీ మనకు విద్యారంగంలో ఉన్నత పరిశోధన చేయడానికి, పెట్టుబడి పెట్టి అంబరపయనం చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఇది కాకతాళీయం కాదనే విషయం నీకు తెలుసు. దైవానుకూలన, సరస్వతీ కటాక్షం, ఏకాగ్రతలతో సంపాదించినవి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సంస్థలు పొరపాటు చేయడం వలన కటకట్లాడుతున్నాయి. ఆయిల్, పెట్రోల్, వినియోగ వస్తువుల ధరలు పెరగడం, తరగడం, బ్యాంకులిచ్చే వడ్డీ ధరల ఎగుడు దిగుళ్ళు, గ్లోబల్ క్రైసిస్ ఏర్పడిన ఈ రోజుల్లో నువ్వు ముందరా వెనక చూడకుండా ఏదో ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం అంత మంచిది కాదు. మన కంపెనీ అయితే బహుముఖంగా వ్యాపిస్తోంది. కాంక్షతో నువ్వు సూర్యకిరణాలను చేతితో బంధిస్తానంటే వెన్నెలా కరిగిపోక తప్పదు. బట్ డాడ్, దిస్ విల్ బీ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్, అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. మీరు నన్ను నమ్మాలి. నా ఉద్యోగ ప్రయత్నం మీ ఆశీర్వాదంతోనే జరగాలి. నీకన్నా నాకు అనుభవం ఎక్కువ. అందుకని నువ్వు కష్టపడి అంచెలంచెలుగా పైకి రావాలనే మా అందరి కోరిక.
రెప్పపాటులో వచ్చిన సిరి సంపదల వలన అడ్డుదారులు తొక్కొచ్చు, లేదా అడ్డుదారులు తొక్కడం వలన రెప్పపాటులో శ్రీమంతుడవ్వొచ్చు. అభిముఖంలో రంగులు మారాయి. డాడ్, మీరు నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. నేను ఈ ప్రపంచంలోనికి స్వయం కృషితో అడుగుపెట్టాలి అనుకుంటున్నాను, ఒకరి తోకలాగా కాకుండా. సంభాషణ శృతిమించి రాగాన పడుతోంది అనుకుంది మేధ. అభి, తర్వాత మాట్లాడుకోవచ్చు. నువ్వు టింకర్ను అలాగ వాకింగ్ తీసుకునెళ్ళరా. అవంతి, నువ్వు కూడా. అభికి ఇంకా ఎన్నో చెప్పాలనుంది. వారు వెళ్ళిన తర్వాత భర్తతో, చైతన్య, పిల్లలు రాకరాకొచ్చారు కదా, అభినవ్తో తర్వాత నెమ్మదిగా చెప్పి చూద్దాం. వాడికి నచ్చ చెప్పడానికి లేదా మనమే మారడానికి ఇంకాస్త గడువుంది. అయినా యాంబిషన్ అన్నది వాడికి స్వాభావికంగా వచ్చిన గుణం. ఇది యాంబిషన్ కాదు, పిచ్చితనం. వాడికి స్వర్ణకమలం ఇస్తాను అంటున్నాను, కాకపోతే దానిని అందుకోవడానికి తగిన ప్రయత్నం చేయమంటున్నాను, అంతే. అయినా నీ మాట నేనెప్పుడూ కాదనలేదు. వాడిని ఒప్పించే బాధ్యత నీది అన్నాడు. కాని మనసు అల్లకల్లోలంగా ఉంది. ఎన్ని ఆశలు పెంచుకున్నాడు కొడుకుపైన. మిన్ను విరిగి మీద పడినట్లు అనిపిస్తోంది. వాడు కాదని వేరే ఉద్యోగానికెళితే కోట్లు విలువ చేసే తన కంపెనీ చివరకు కనీస వ్యాపారపరంగా అయినా పరాయి హస్తాల పాలవుతుంది. వ్యాపారంలోని సూక్ష్మాలు, నిమ్నోన్నతాలు, చిట్కాలు అభికి స్వయంగా నేర్పుదామని ఆరాటపడ్డాడు. ఏమిటి మొండితనం? తన కంపెనీ పిల్లల కంపెనీ కాదా? తను మేధ పిల్లలకు మరీ ఎక్కువ స్వాతంత్రం ఇచ్చారా? తనకు తెలిసిన తోటి భారతీయుల పిల్లలు కొందరు తాగి చెడ్డారు, కొందరు ఫ్రీ లవ్ అని పెళ్లిళ్లు మానుకున్నారు. అది ఇది చేయని తరం కొంతమంది తిని తిని పిప్పళ్ల బస్తాల్లాగా తయారయ్యారు. తన పిల్లలు మాణిక్యాలని మురిసిపోయే తనకు ఇది పెద్ద దెబ్బ. మేధకు కూడా కొత్తగా కనిపిస్తున్నాడు తన కొడుకు. ఇంతలో ఫోన్ మోగింది. మేధ తీసి ఒక అరగంట సేపు మాట్లాడింది. ముఖం విప్పారింది. తరువాత చైతన్యతో సంగతి చెప్పింది. అన్నా చెల్లెలు టింకరు తిరిగొచ్చారు. టింకర్ రాగానే చాక్లెట్కు ఒక చిన్న ముద్దిచ్చింది. దానిని వదిలేసి వెళ్ళినందుకు చాక్లెట్ గారాలు మొదలుపెట్టింది. కాసేపు అయిన తర్వాత, అవంతి, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నది మేధ. అవంతి తన గదిలో కూర్చుని తనకిష్టమైన తెలుగు కవితలు చదువుతోంది. ఏమిటమ్మా, అభి గురించా? నువ్వేమీ దిగులు పడకు, వాడు సమర్థుడే. కాదే, నీ గురించే. నీకు సంబంధం వచ్చింది. యువర్ ఫస్ట్ గుడ్ అండ్ క్వాలిఫైడ్ ప్రపోజల్. ఆ అబ్బాయి బాగా చదువుకున్నవాడు, మంచివాడనిపిస్తాడు. తల్లిదండ్రులు ఎంతో కాలంగా ఇక్కడున్నారు. మంచి పేరు ప్రతిష్టలున్నాయి వారికి సంఘంలో. అంతేకాదు, వారికిద్దరు కొడుకులు. పెద్దతనికి పెళ్ళై న్యూయార్క్లో ఉంటాడట. ఈ సంబంధం కుదిరితే నీవు మా ఎదుటే ఈ స్టేట్లోనే స్థిరపడతావు. నాకు మీ డాడీకి మంచి సంబంధం అనిపిస్తోంది. కళ్ళు పెద్దవి చేసి, ఎవరమ్మా? అయినా నాకు తెలియకుండా నన్నెప్పుడు చూశారు? డాక్టర్ నిర్మల్. అతనికి నీవు బాగా నచ్చావుట. అతని అమ్మగారు కాల్ చేశారు. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఏమంటావు? నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంది. మేధ ముఖంలో సంతోషం. మమ్మీ, దిస్ ఇస్ టూ సూన్, టూ సడన్. నాకసలు అతను ఎటువంటి వాడో తెలీదు. ఒక్కరోజు నా డాన్స్ చూసి ఇంకొక రోజు నాతో కాస్త టైం గడిపి నన్ను పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాడా? అంత చదువుకున్నవాడు ఇలాగెలా ఆలోచిస్తున్నాడు? అతనితో 3-4 రోజులు పరిచయం, అంతే. అయినా ఏదో బజార్లో డ్రెస్ నచ్చిందా అన్నట్టు అతను నచ్చాడా అంటూ పెళ్లి గురించి మాట్లాడితే ఏం చెప్పాలి? అది డిజైనర్ డ్రెస్ అయినా సరే. కొంచెం విసుగ్గా అన్నది. ఇదేమిటి, సెలవులకొచ్చి సరదాగా గడుపుదామనుకుంటే కొత్త సమస్య. కాసేపు కళ్ళు మూసుకుంది. అతని ముఖం కూడా గుర్తుకు రావడం లేదు. అవంతి, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. అందరూ ఒకేలాగా ఆలోచించరు. అతనికి తగిన భార్యగా, జీవిత భాగస్వామిగా నువ్వు తారసిల్లావని అనుకున్నాడు. అందుకే ప్రత్యేకించి అడిగి మరీ వచ్చారు వారు నీ నృత్య ప్రదర్శనకు. అయినా ఇది తొందరపడే విషయం కాదు, ఒక్కరోజులో చెప్పడానికి. ఆలోచించుకో. నీవు అతన్ని విడిగా లంచ్కో డిన్నర్కో కలిసి కూడా మాట్లాడొచ్చు. కొద్ది నెలల తర్వాత నిర్ణయించుకోవచ్చు. ఉద్యోగం, పెళ్లి రెండూ జీవితంలో ముఖ్యమైన అంశాలు. తల్లి తండ్రి వారిని తను తిరస్కరించినట్లుగా బాధపడకూడదు. మర్నాడు పొద్దున తాను జెన్నీ ఇండియా వెళుతున్నామని, వైజాగ్లోని శంకర్ నారాయణ గారి నృత్య కళాశాల వద్ద అమెరికాలో దీపావళికి ప్రదర్శింపబోయే నృత్యనాటికకు సాధన చేస్తానని, టికెట్లు ఈవేళే కొనేస్తామని వెల్లడించింది అవంతిక.
పెళ్లి విషయంలో టైం కావాలి. తను ఇండియా వెళ్ళొచ్చిన తర్వాత ఆ విషయం ఆలోచించొచ్చు అని నెమ్మదిగా చెప్పింది. నిర్మల్కు కాల్ చేసి తనకి ఇంకొక 2 సంవత్సరాల వరకు పెళ్లి మీద ఆసక్తి లేదని చెప్పేసింది. నేను ఇండియా వెళ్తున్నాను నిర్మల్, కొద్ది నెలల పాటు నృత్య సాధన చేద్దామని, మా గ్రాండ్ పేరెంట్స్తో గడుపుదామని. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మంచి నిర్ణయం అవంతి. మీ గురువుగారి గురువు అక్కడ విశాఖలో ఉన్నారని మీరు చెప్పినట్లు గుర్తు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి. మీరన్నా మీ కుటుంబం అన్నా మాకు చాలా అభిమానం ఏర్పడింది. మీరు మీ ఆలోచనలు నిస్సంకోచంగా చెప్పడం మెచ్చుకోదగిన విషయం. స్నేహితుడిగా మీతో ఈమెయిల్ ద్వారా కానీ ఇన్స్టంట్ మెసేజింగ్తో కానీ టచ్లో ఉండొచ్చా? ఓకే, రాసుకోండి, చెప్తాను అన్నది. గుడ్ బై చెప్పింది. చైతన్య, మేధ ఆ విషయం మళ్లీ ఎత్తలేదు. ప్రయాణ సన్నాహాలన్నీ అయిపోయాయి. నాన్నమ్మకు తాతకు ఇష్టమైన వస్తువులు, బంధువులకు కొన్ని బహుమతులు కొని సర్దేసింది అవంతిక. తనకు హ్యాండ్లూమ్ కాటన్, సిల్క్ చుడీదార్లు, కొన్ని చీరలు, జీన్స్, టాప్స్ ప్యాక్ చేసుకుంది. మేధ నగలు తీసుకుని వెళ్ళమంది. 2 జతల సింపుల్ జూకాలు, 2 చిన్న నెక్లెస్లు, గాజులు తీసుకుంది. జెన్నీ పెట్టి కూడా తనే సర్దేసింది. ఆమెకు కూడా కొన్ని సింపుల్ శారీస్, చుడీదార్స్ పెట్టింది. 1 వారం తమిళనాడులో గడిపి తరువాత వైజాగ్ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. చెన్నైలో మేధ చిన్నప్పటి క్లాస్మేట్, స్నేహితురాలు అయిన దీపా కుమార్ ఇంటి దగ్గర ఉండేటట్లు ఏర్పాటైంది. జెన్నీని హాయిగా వెళ్లి హాలిడే సంతోషంగా గడిపి చాలా ఫోటోలు తీసుకుని రమ్మన్నారు తల్లిదండ్రులు. వారికి అవంతి వాళ్ల నాన్నమ్మ, తాతగారు పరిచయమే. ప్లేన్ ఎక్కేశారు మిత్రురాళ్లు. శాన్ ఫ్రాన్సిస్కో నుండి చెన్నైకు ప్రయాణం. ఈ మధ్య పెద్ద ఎయిర్లైన్స్ వారు పలువురు ఏకాముఖంగా హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి పెద్ద నగరాలు చేరేటట్టు ఫ్లైట్లు ఏర్పాటు చేశారు. బహుశా 22 గంటల ప్రయాణం. విమానం ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణం చేసి యూరప్లో 1 గంట ఆగిన తర్వాత వేరే విమానం ఎక్కి చెన్నై చేరుతారు. ఇద్దరికీ ఆనందం, ఉత్తేజం. ఈ ప్రపంచమంతా తమదే అన్న భావం. విమానంలో కాసేపు ఉత్సాహంగా కబుర్లు చెప్పుకొని ప్యాక్ చేసుకున్న శాండ్విచెస్ తిని చెరో పుస్తకం పట్టుకున్నారు. ఇద్దరూ విపరీతంగా చదువుతారు. కానీ అభిరుచులలో చాలా వ్యత్యాసం ఉంది. జెన్నీ ఆంగ్ల సాహిత్యం, కవిత్వం చదువుతుంది. ఇంప్రెషనిస్ట్ చిత్రకారుల మీద, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ మీద అభిమానం. అవంతి వైజ్ఞానిక నవలలు, ఆంధ్ర సాహిత్యం, జపనీస్ మరియు జర్మన్ రచయితల అనువాదాలు చదువుతుంది. షేక్స్పియర్ నాటకాలంటే ప్రాణం. ఒక మహాకవి రూపకాలు, సంపాదకీయాలు చదువుతూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఆలోచనల వల్లరిలో చిక్కుకుంది ఆమె మెదడు. నిర్మల్ తనకు నిజంగా ఆశ్చర్యం కలిగించాడు. అసలు తనకి ఇంతవరకు అటువంటి ఆలోచనలు ఎవరి గురించి రాలేదు. అవకాశాలు లేవు. ఆహా, అది పూర్తిగా నిజం కాదు. 1-2 సార్లు తెలుగు సంఘం వారి యువత కార్యక్రమాల్లో కత్తిలాంటి యువకుడు తారసపడితే అతని మీద ఆరాధనా భావం కలిగిందని తనే ఒప్పుకుంటుంది. కానీ అతను బార్కెళ్దాం, లెటస్ హ్యావ్ ఏ డ్రింక్ అంటే తన మత్తంతా ఎగిరిపోయింది. కాలేజీలో ఇంకొక మంచి ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరూ కలిసి గ్రూప్ ప్రాజెక్ట్ చేసేవారు. కానీ అతను వట్టి పుస్తకాల పురుగు. అవంతికి తను కూడా పుస్తకంలో 1 పేజీని అన్న భావం కలిగేది. తనకి 2 ఏళ్ల క్రితమే సంబంధం వస్తే మా అమ్మాయి ఇప్పుడు ఇంకా చదువుతోంది, షీ ఈజ్ టూ యంగ్ అనేశారు మమ్మీ డాడీ. తనకు తెలిసిన తోటి వనితలలో కొంతమందికి తనకు అభిప్రాయాలు, అలవాట్లు, నైతిక విలువల భేదం ఎంతో ఉంది. అయితే తను ఎన్నుకొన్నదే సక్రమ మార్గమని తను ఘంటారావంగా అనుకోదు. ఇతరులను న్యాయబద్ధీకరణ చేసి సింహాసనంపై కూర్చోపెట్టడమో లేక కిందకు తోసేయడమో చెయ్యొద్దు. సంకుచిత బుద్ధిని గిరవాటు వేయమని అమ్మ ఎన్నోసార్లు చెప్పగా తానది అలవర్చుకుంది. తనకంటూ వచ్చేసరికి మద్యపానీయం తాగడం, సరదాగా షికార్లని రకరకాల మగవారితో తిరగడం తనకిష్టం లేదు. పాశ్చాత్యుల్లోనూ తన వంటి వారున్నారు. కానీ అధిక సంఖ్యాక పక్షంగా ఈ దేశంలో ఆడా మగ ఒకరినొకరు మానసికంగా, శారీరకంగా తెలుసుకున్న తర్వాతే వివాహం చేసుకుంటారు. అంతవరకు ఎందుకు? తన ప్రాణ స్నేహితురాలు సబీనా 3 ఏళ్లలో 2 బాయ్ ఫ్రెండ్స్ను మార్చింది. తను పనిచేసే సంస్థలో ఒక నడి వయస్కుడు, భారతీయుడే, భార్యకు విడాకులిచ్చి తనకన్నా 15 ఏళ్లు చిన్నదైన యువతితో కాపురం పెట్టాడు. ఆమెను ఆయనను అందరూ గౌరవంగానే చూస్తారు. కానీ తన కుటుంబంలో అలా జరిగితే తను ఒప్పుకోలేదు. తన భావాలు ట్రెడిషనల్. సంఘం ముందడుగు వేసింది, తను 1 అడుగు వెనకే.
అయినా అది తన ఇష్టం. తనకు అన్ని విధాలా నచ్చిన వ్యక్తి తారసపడడమూ కష్టమే. తనెప్పటికైనా పెళ్లి చేసుకుంటుందా? చేసుకుంటే అతను ఎటువంటి వాడై ఉండాలి? తన రోల్ మోడల్స్ అమ్మా, డాడ్, తనను ఎంతో ప్రోత్సహించిన డీన్ ఆఫ్ ఇంజనీరింగ్, కొంతవరకు అభి కూడా. వారిలోని లక్షణాలే కావాలా? తనలాగే ఉండాలా? లేక ఆపోజిట్స్ అట్రాక్ట్ అన్నట్లుగా పూర్తిగా తనకు భిన్నంగా ఉండాలా? తప్పకుండా చదువు, సంస్కారం కలిగి ఉండాలి. తన కుటుంబం అంటే గౌరవం, అభిమానం ఉండాలి. తన నృత్య సాధనకు, ఉద్యోగ గమనానికి అడ్డుపడకూడదు. అన్నిటికన్నా ముఖ్యం, తనను తనుగా అంగీకరించాలి. కాని ఈ గుణాలు చాలా నిర్మల్లో ఉన్నాయే. కళ్ళజోడు, భావప్రకాశమైన గాంభీర్యత, ఒడ్డు పొడుగు, చూడ్డానికి బాగానే ఉంటాడు. మరి అతనితో మాట్లాడినా, అతని గురించి ఆలోచించినా అటువంటి భావమేమీ రావడం లేదు. అతనితో జీవితాంతమూ గడపడం అటుంచి కనీసం ఆకర్షణ కూడా తను అనుభూతి పొందలేదు. ప్రేమ, మోహం, పారవస్యం, తన్మయత్వం ఇవన్నీ నిజమా? అసలు తనకి స్త్రీ సహజమైన అనుభూతులు, ఆశలు తక్కువ? ఒక్క నిమిషం భయం వేసింది. తను అసలు ఒక మగవాణ్ణి ప్రేమించగలదా? ఎందరో మహానుభావులు చెప్పిన పరిపూర్ణత పొందగలదా అని. స్త్రీ పురుష ఏకత్వమేనా ఈ పుట్టుకకు అర్థం? ఆ ఏకత్వానికి నిర్వచనం ఏమిటి? ప్రేమ అన్నది వివేక విశిష్టమైన మేధస్సుతో కూడి ఊహల, ఉద్దేశాల ప్రసరణలతో నిండిపోయిన ఒక దివ్య సౌందర్య పిపాసేనా? అగోచరంగా, మహనీయంగా, భాషాస్ఫూర్తికి అందని స్వభావమా, గుణమా, ప్రవర్తన, బాహ్య, భావన, మనోసంబంధమైన ఒక అద్భుత అనుభవమా? ప్రేమ, అనురాగం, ఆరాధన ఒక్కటేనా? ప్రేమలో త్యాగం ఉంది, తెగింపుంది, విషాదం ఉంది, గుండెలు చేల్చగల శక్తి ఉంది అని చదివింది తను. ఫిజికల్ అట్రాక్షన్ అన్నది ప్రేమకు ముందరా, తర్వాత? మోహం మనిషిని ఉక్కిరిబిక్కిరి చేసినట్లు ప్రేమ చేయగలదా? వ్యామోహంలోని మత్తుకి, ప్రేమలోని మధురిమకు తేడా చెప్పడం ఎలా? అవంతికి విమానం హోరు కన్నా తన మనసులోని ఆలోచనల ధ్వని ఎక్కువనిపించింది. జెన్నీ ఆలోచన స్రవంతి కూడా విమానమంత వేగంగా పయనిస్తోంది. కానీ మరో రీతిలో ఆకాశంలో ప్రయాణం అంటే భయం. అవంతి తోడుగా ఉంది కదా. తను ఎన్నాళ్లగానో భారతదేశానికి వెళ్ళి అక్కడి సంస్కృతి స్వయంగా తెలుసుకోవాలని ఆరాటం. ఎన్నో దేశాలు చూసింది ఆమె తల్లిదండ్రులతో. అయినా ప్రతిసారి విమాన పయనం అంటే దడే. రంగురంగుల వలయాలలోంచి చీకటిలోనికి వెళ్ళిపోతున్నట్టు, అసలు దారి తెన్ను తెలియని ఒక భయంకర శూన్యతలో చిక్కుకున్నట్టు, మహామేఘమేదో ప్రళయ గర్జనతో మంచు పొగలు కక్కుతూ తన విమానాన్ని మింగేసినట్టు, లోతేమిటో తెలియని అగాధాల పైనుంచి దూసుకు వెళుతున్నట్టు, ఎదురుగా వాయువేగంతో మరొక విమానం అరంగుళం దూరంగా వెళ్ళినట్టు, ఇలా రకరకాల వింత భయాలు కలుగుతున్నాయి జెన్నీకు. గాడ్, 10,000 మైళ్ళు 1 గంటలో జర్నీ చేసే రోజు ఎప్పుడొస్తుంది? తప్పకుండా ఈ సెంచరీలోనే, కానీ తను ముసలం అయ్యాక అనుకుంది. 2 ఏళ్ల క్రితం హాలిడేకి వెళుతుండగా టర్బ్యులెన్స్ వచ్చినప్పుడు ఒకసారి గట్టిగా అరిచేసింది కూడా. బాగా గుర్తు. ఇంకా నయం, ప్రస్తుతం అంతర్జాతీయ ప్రయాణం అంటే ప్రయాణీకుల రక్షణ విషయం కత్తిమీద సాములా తయారైంది. వాటర్ బాటిల్ కూడా విమానంలోనికి తీసుకురానివ్వరు. ఇంక తను అరిస్తే ఈ భయాన్ని జయించడం ఎలా? ఆలోచిస్తోంది. ఒక్కటే జవాబు, పక్కన అభి ఉంటే బావుండేది. అప్పుడు భయానికి బదులు కవిత్వం వస్తుందేమో. అభి అంటే చిన్నప్పటి నుండి ఇష్టమే. అది ఇప్పుడు నామరూపాలు దిద్దుకొని ప్రేమగా మారుతోంది. అతను కుటుంబంపై కనబరిచే ప్రేమ, చదువుపై ఉన్న ఏకాగ్రత, ఇంకా చెప్పాలంటే అతని విగ్రహము, చిరునవ్వు అన్నీ తనను ఆకట్టుకున్నాయి. అతనికి చికాగోలో ఎవరైనా గర్ల్ఫ్రెండ్ ఉందా? అతను తనను ఎప్పట్లానే చూస్తున్నాడు. అవంతి గ్రహించిందా? తన పర్సులో తను, అభి, అవంతి కలిసి తీయించుకున్న ఫోటో ఒకసారి చూసుకుంది. కాఫీ ఆర్ టీ మేడం అన్న సుపరిచితమైన వాక్యాలు విని ఉలిక్కిపడి లేచింది జెన్నీ. ఐ విల్ హ్యావ్ జ్యూస్ అంది గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ. మళ్ళీ భయపడ్డావా? అవంతిక అడిగింది ఆమె చేయి పట్టుకుని. యా, బట్ ఐ విల్ బీ ఫైన్.
నా ఐప్యాడ్ తెచ్చుకున్నాను కదా, ఆ 5th సింఫనీ వింటే భయం పటాపంచలవుతుంది. మొన్న నీ డాన్స్ చూసిన తర్వాత నాకు కూడా కూచిపూడి గాని భరతనాట్యం గాని నేర్చుకోవాలని ఉంది. మీ గురూస్ నేను టూ ఓల్డ్ అంటారా? నేను నాట్యం నేర్చుకోగలనా? ఎందుకు నేర్చుకోలేవు? తప్పకుండా నేర్పిస్తారు. మంచి నిర్ణయం జెన్నీ. అసలు మా మమ్మీ స్నేహితురాలు కావడ 40వ పళ్ళలో ఉంది. ఇప్పుడు శిక్షణ మొదలుపెట్టింది తెలుసా? నేనెలా ప్రిపేర్ అవ్వగలను? నువ్వు హాయిగా పళ్ళు, కూరగాయలు, గ్రెయిన్స్ వంటి మంచి ఆహారం తిని, పాలు, బాటిల్డ్ వాటర్ మట్టుకే తాగి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని, మనసుని అతి నిష్కల్మషంగా నాట్యంపైనే కేంద్రీకరించడమే ప్రిపరేషన్. విశాఖలో గాలిని ఇంకా పొల్యూషన్ అంటలేదనే ప్రార్థిద్దాం. మనిద్దరము ప్రతిరోజు టెన్నిస్ కానీ ఇంకొక వ్యాయామం కానీ ఎలాగైనా చేస్తాం. అంటే ఒక విధంగా రెజిమెంటెడ్ లైఫ్ స్టైల్. లేట్ నైట్స్, బీర్, డైటింగ్ పనికిరావు. జెన్నీ వాళ్ళమ్మ జెన్నీని తనకు అప్పగించడంతో ఆమెను తను జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంది. ఐ వుడ్ లవ్ టు హ్యావ్ తందూరీ చికెన్ అంది జెన్నీ ఆశగా. సారీ జెన్నీ, నువ్వు మళ్ళీ అమెరికా వచ్చేంతవరకు నో మీట్. అక్కడ హోటల్స్లో కూడా వెజిటేరియన్ తినడమే శ్రేయస్కరం. ఓకే, నాకు ఇడ్లీ దోశ పెడితే చాలు అని మళ్ళీ తన సంగీత ప్రపంచంలోనికి వెళ్ళిపోయిందామె. అర్ధరాత్రి దిగారు చెన్నై పట్టణంలో. చెన్నై ఎయిర్పోర్ట్ అంతా కిక్కిర్సున్నారు జనం. దీప తన భర్త కుమార్ కాచుకుని కూర్చున్నారు. అప్పటికే ఒక చిన్న బిల్ బోర్డు పైన వీరి పేర్లు రాసి పట్టుకుని నుంచున్నారు. హలో ఆంటీ, నేను అవంతిని. ఈ అమ్మాయి నా క్లోజ్ ఫ్రెండ్ జెన్నీ అంటూ పరిచయం చేసింది. మంచి బెంగాల్ కాటన్ శారీ కట్టుకుని, మ్యాచింగ్ ఉన్న పొట్టి చేతుల బ్లౌజ్, జడలో మల్లెపువ్వుల దండతో, ముఖంలో స్నిగ్ధత్వం, కాంతితో నుంచున్న దీపను చూడగానే నచ్చేసింది యువతలిద్దరికీ. ఆమె ప్రక్కన కుమార్ కాస్త పొట్టిగా ఉన్నా చాలా మంచివాళ్లాగా అనిపిస్తాడు. వెల్కమ్. మీ ప్రయాణం బాగా జరిగిందా? అయినా మీ వయసులో అమ్మాయిలకి ఇదొక లెక్కేమిటి? లక్కీ మీరు మే ఎండలు అయిన తర్వాత వచ్చారు. లేకపోతే మీకు చెమటలతో ఇక్కడే స్నానం అయిపోయేది. నిజమే, ఇప్పుడే ఉక్కగా ఉంది. ఇదేనా మీరు మొదటిసారి చెన్నైకి రావడం? కుమార్ ప్రశ్నించాడు. అతనికి తెలుగు రాదు, తమిళుడు. అందుకని సంభాషణ ఇంగ్లీష్లో నడుస్తోంది. ఎస్, వీఆర్ జస్ట్ సో ఎక్సైటెడ్. కానీ ఉండేది వారమే. మీరు మాకేమేం ప్రదేశాలు చూడాలి అని అడ్వైస్ చేయాలి. జెన్నీ జవాబు చెప్పింది. తప్పకుండా. మీ అమ్మ, నాన్న, అభి ఎలా ఉన్నారు అవంతి? అవంతి తన కుటుంబం గురించి విశేషాలు చెప్పింది. 1 గంట తరువాత వారింటికి చేరారు. కాస్త అలసి ఉండడం వలన డిన్నర్ వద్దన్నారు. పైగా విమానంలో కడుపు నొప్పి వచ్చేటంత తిండి పెట్టారు. అవంతికి ఆ తిండి అస్సలు సహించలేదు. జెన్నీ కాస్త తింది. బెడ్రూంలో ఇస్త్రీ చేసినట్టు కొత్తగా ఉన్న గులాబీ రంగు దుప్పట్లు పరిచిన మంచాలు ఆహ్వానిస్తున్నాయి. హాయిగా ఫ్యాన్ పెట్టి కిటికీలన్నీ తెరిచిపెట్టేసరికి ఇద్దరికీ వెంటనే నిద్ర పట్టేసింది. మరునాడు భగవద్గీత అంత ప్రశస్తమైన విష్ణు సహస్రనామం నుండి అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే అంటూ సుబ్బలక్ష్మి గారు భగవంతుని అనంత కళ్యాణ గుణాలను కీర్తిస్తూ మేలుకొలిపారు. ఆవిడ కంఠస్వరంలో ఎంత పవిత్రత, ఎంత వైవిధ్యం, గాంభీర్యం! ఆవిడే కనుక జీవించుంటే పాదాభివందనం చేసేది. అవంతి అలవాటు ప్రకారం దేవుడికి దండం పెట్టుకుంది. ఇద్దరూ గబగబా తలస్నానం ముగించి వాటర్ లిల్లీస్ లాగా తెల్లని కాటన్ దుస్తులు ధరించి హాల్లోకొచ్చారు. ఆంటీ, ఇడ్లీ సాంబార్ వాసన అమోఘం, ఆకలి దంచుతూ ఉంటే అన్నది అవంతిక. సాంబార్ నిజానికి నేను చేయలేదు, మా చెఫ్ వళ్ళర్మతి చేతి మహత్యం అంటుండగా ఆమె వచ్చి టిఫిన్ పెట్టి వణక్కం అంది. ఇద్దరూ వణక్కం అన్నారు ఆమెను అనుకరిస్తూ. ఆమె నవ్వింది. కళకళలాడుతూ పువ్వుల చీరలో సన్నటి చువ్వలాగా ఉంది. సౌఖ్యమా? వాట్ ఫుడ్ యూ లైక్ ఫర్ లంచ్ అంది ఇంగ్లీష్లో. ఆమె మా ఇంట్లో 10 ఏళ్లుగా పనిచేస్తోంది. ఒక 6 ఏళ్లుగా ఇంగ్లీష్ నేర్పిస్తున్నాను. చాలా త్వరగా నేర్చుకుంది. ఇప్పుడు తన కాలనీ పిల్లలకు నేర్పిస్తోంది కూడా. ప్రైవేట్గా చదివిస్తాను. అవంతి, జెన్నీ మెప్పుకోలుగా చూశారు. అంకులేరి? ఆయన పొద్దున్నే వెళతారు. బాగా దూరం డ్రైవ్ చేయాలి. టిఫిన్ తినేసి వెళ్లారు. ఇంక సాయంత్రం 7 గంటల తర్వాతే వస్తారు. కుమార్ అడ్వర్టైజింగ్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అట. దీప ఒక లేడీస్ కాలేజీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. వీళ్ళొస్తున్నారని 2 రోజులు సెలవు పెట్టింది.
చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలి కూతురాయే. రాకరాకొచ్చింది. తనకు 2 కూతుళ్ళు అని, మొదటి కూతురు పెళ్ళై హాలాండ్లో స్థిరపడిందని, రెండో కూతురు ముంబైలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో చదువుతోందని చెప్పింది. వారి ఫోటోలు, ఆల్బమ్ అవి చూపించింది. చిన్నప్పుడు మేధా, దీపా కలిసిన ఫోటోలు చాలానే ఉన్నాయి. 7వ తరగతి నుండి కాలేజీ వరకు కలిసి చదివారట. పెళ్ళిళ్ళైన తరువాత ఇంత దూరంగా ఉన్నా వారి స్నేహబంధం మటుకు ఉన్మీలనం అవుతూనే ఉంది. ఇల్లంతా కలయి చూశారు స్నేహితురాళ్ళు. విశాలంగా ఉంది. హాలులో ఖరీదైన సోఫాలు, పెద్ద కాశ్మీరీ తివాసి, అందమైన హ్యాండీక్రాఫ్ట్స్ పెట్టారు. వంటగది చాలా అధునాతనంగా కట్టారు, గ్రెనైట్ వేయించి. ఇల్లంతా వెలుతురు విరజిమ్ముతోంది. ఇంటి చుట్టూరా లాన్, పువ్వుల మొక్కలు కళకళ్లాడుతున్నాయి. పరిశుభ్రంగా పెట్టారు వంటింటిని, ఇంటిని. వళ్ళర్మతి మరొక పనావిడాను. అవంతికి అమెరికాలోని ఇళ్లకి ఈ ఇంటికి పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. ఇవాళ మధ్యాహ్నము, రేపు మీకు చెన్నై చూపిస్తాను. ఎల్లుండి కంచికెళ్ళొద్దాం. ఒకరోజు ఆగి మహాబలిపురం చూడొచ్చు. రిసార్ట్స్లో 2 రోజులు ఉంటామన్నారుగా. ప్లాన్ బావుందా? తల ఊపారు 2 యువతులు. వాళ్ళకంతా కొత్తే. ప్రతీదీ ఆశ్చర్యంగా, విభ్రమంగా తిలకిస్తున్నారు. ఇళ్లన్నీ బావున్నాయి అక్కడ. రోడ్డు మీద పేపార్ పేపార్ అని, కత్రిక, వెండక అని బండి తోలుకుని వెళ్లేవారు. దూరంగా మైకులో అరవపాటలు, చీరల్లో చకచకా పనికి వెళ్లే స్త్రీలు, అప్పుడప్పుడు నెమ్మదిగా టీవీగా వెళుతున్న ఆవులు, వాటిని గమనిస్తూ వీధి కుక్కల పిల్లలు. అన్నీ ఆసక్తికరమైన దృశ్యాలే. ఫోటోలు టకటకా తీశారు. అవంతి 10 ఏళ్లలో 2 సార్లు విశాఖ వచ్చింది. అంతే. తాతయ్య, నాన్నమ్మ అమెరికా రావడంతో ఆమెకు ఇండియాకు ఎక్కువగా వచ్చే అవసరం కలగలేదు. మేధకు తల్లిదండ్రులు లేరు. ఒక్కతే కూతురు. బంధువులు కూడా తక్కువే. మధ్యాహ్నం కమ్మని భోజనం చేసి అద్దెకు తీసుకున్న వ్యాన్ ఎక్కారు 3. డ్రైవర్ చిదంబరం పెద్దాయన. ఆయన కళగల ముఖం, నుదుట కుంకం బొట్టు, విభూది, నిగనిగలాడుతున్న బట్టతల, అరవవారి పంచెకట్టు ఆయన అయ్యరు అని చెప్తున్నాయి. నెమ్మదస్తుడాయన. ఆయన మొబైల్ ఫోన్ రింగ్ టోన్స్ అలైపాయుదే కన్నా ఎన్ మనమిగా, మరుగేలరా, తీరాద విళయాట్టు పెళ్ళై అని విధ విధాల క్లాసిక్ పాటలు పెట్టుకున్నాడు. నిదానంగా తిప్పాడు ఊరంతా. విపరీతమైన జనసమ్మర్దం వలన వీధులపైన ఒక్కుమ్మడిగా వందలాది వాహనాలు కిక్కిరిసి కోర్మాలలాగా ప్రయాణం చేయడం చేతను ఎక్కడకు చేరాలన్నా అధమం 1.5 గంటన్నర పట్టింది. దీప వివరిస్తోంది. బ్రిటిష్ వారు పారిశ్రామిక వాణిజ్య సౌకర్యాలు కల్పించుకోవాలని 17వ శతాబ్దంలో మద్రాసులో ప్రవేశించారు. అందుకే ఇక్కడ చర్చిలు, కట్టడాలు, స్తూపాలు వారి వాస్తుశిల్ప ప్రభావంతో వైభవంగా కట్టారు. ఇక్కడ వింతేమిటంటే పక్కపక్కనే తోబుట్టువుల్లాగా పోర్చుగల్ వారి చర్చిలు, మన హైందవ సంప్రదాయంలో గుళ్ళూను. కానీ మీరు చూశారుగా, ఒకప్పటి ఆ రంగరంగ వైభవం అంతా నిర్వహించి పోషించే స్తోమత ప్రభుత్వానికి లేక మాసిపోయింది. నిజానికి మెరీనా సముద్రపు తీరం అంత అందమైన తీరం ఎక్కడా లేదు. పైగా సంవత్సరం అంతా నీరు గోరువెచ్చగా ఆహ్వానిస్తున్నట్లుంటుంది. సముద్రానికి ఎదురుగా అదిగో చూడండి, ప్రెసిడెన్సీ కళాశాల, క్వీన్ మేరీస్ కళాశాల. నేను అక్కడే చదువుకున్నాను కొంతకాలం. అక్కడ మద్రాస్ విశ్వవిద్యాలయం. 3 రోజుల్లో సెయింట్ థామస్ చర్చ్, పోర్ట్ సెయింట్ జార్జ్ లైట్ హౌస్, గాంధీ మండపం, విఖ్యాతి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారి అందమైన క్యాంపస్, పార్థసారథి స్వామి గుడి, గవర్నమెంట్ సంగ్రహాలయం చూసేశారు. ఇక్కడ ప్రతి వీధికి ఒక గుడి. ఏ సమయంలో చూసినా ఇక్కడి ప్రజలు ప్రార్థిస్తూనే ఉంటారనుకుంటాను అన్నది జెన్నీ. ఆమెకు మద్రాస్ ఫిల్టర్ కాఫీ గుమగుమలు, అక్కడక్కడా శనగలు, కొబ్బరితో తయారు చేసే సుండల్ అన్న అల్పాహారము, 2 అడుగుల పొడవుగా వేసే మసాలా దోశ ఎంతో నచ్చాయి. కానీ మరొక పక్క కోవం కాలువ వాసన, వరసపెట్టి కట్టిన గుడిసెల్లో మురికి, వాని దగ్గర జాలిగా నిల్చున్న పిల్లలు, అసహ్యంగా ఉన్న ఇరుకు వీధులు చూసి అయ్యో, 2 విభిన్న ప్రపంచాలు, సుఖదుఖాల కలయిక అనుకున్నారు. హృదయాలు భారమయ్యాయి. దేవుడు అందర్నీ ఒకే రీతిలో సృష్టిస్తే ఎంత బావుండేది అనిపించింది. జెన్నీకి ఇట్టే కంటనీరొచ్చేస్తుంది. ఒక ప్రక్క అద్భుత సంస్కృతి నిలయం, మరొక పక్క దైన్యం, కుబేరులకు తోడుగా కుచేలులు. ఇంత అక్షరాస్యత, విద్యాలయాలు, కట్టుబాట్లు, భక్తి ఉన్న ఈ ఊరిలో
ఇలా పేదరికం ఎందుకు పెరుగుతోంది? అవంతిక అడిగింది. ఒక ఎకనామిక్స్ ప్రొఫెసర్ని అడగకూడని ప్రశ్న అది. బాగా అడిగావు. ఈ సంవత్సరం భారతదేశపు జీడిపి దగ్గర దగ్గర 10% వరకు పెరిగింది. అంటే ఆర్థిక వ్యవస్థ చైనా తర్వాత 2వ స్థానంలో ప్రపంచంలో అధికంగా ప్రవర్ధమానమవుతోంది. భవిష్యత్తులో ఇది నిలకడ దాల్చితే ఆర్థికవేత్తల ప్రకారం ఈ దేశం మళ్లీ జగత్తులో ఒక ప్రధాన ఆర్థిక స్థాయిని ఉన్నతిని పొందొచ్చు. ఇంకొక 20 సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ స్థానానికి ఎదగొచ్చు మనం ప్రయత్నిస్తే. నేను చూసిన 20 ఏళ్లలోనే వ్యవసాయం, చేతి వృత్తులు, వస్త్ర పరిశ్రమ నుండి మొదలై ఈనాడు బయోటెక్నాలజీ, నానోటెక్నాలజీ, టెలికమ్యూనికేషన్స్ వరకు వచ్చాం. 20 సంవత్సరాలుగా మన ప్రభుత్వం ఇతర దేశాలకు వ్యాపారపరంగా ఎగుమతి దిగుమతులకు పెట్టుబడికి అనుకూలమైన వాతావరణం కల్పించింది. నా ఉద్దేశం ప్రకారం మనకున్న సమస్యలు 5: జనసంఖ్య, ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం, భాషా ప్రాంతాలలో ఎగుళ్ళు దిగుళ్ళు, అవినీతి, ప్రపంచపరంగా వర్తక సంబంధాలు. వీనిలో ఏ ఒక్క సమస్యనైనా సరే మనం మనకు తగ్గట్టుగా పరిష్కరించగలిగితే జన్మ ధన్యమైనట్టే. కాకపోతే పారిశ్రామిక పురోగమనానికి తోబుట్టువులు, వాతావరణ కాలుష్యం, వృక్షాలను కొట్టించి సస్యశ్యామలంగా ఉండే ప్రదేశాలను కాంక్రీట్ అడవుల్లా చేయడం, జీవితం యాంత్రికంగా అయిపోవడం, పురోగమనానికి, జీవిత శైలికి ఒక బ్యాలెన్స్ ఏర్పరచడం మన అందరి ధర్మ బాధ్యత. అవంతి, జెన్నీ ఆసక్తిగా వింటున్నారు. ఆమె మాటల్లోని నిజాయితీ వారిని ఉత్తేజపరిచింది. డ్రైవర్ చిదంబరం నిర్లిప్తంగా బండి నడిపిస్తున్నాడు. అతనికి దేశాన్ని ఉద్ధరించాలన్న తాపత్రయం లేదు. ఇంకొక ఏడాదిలో పెద్ద కూతురు పెళ్లి చేయాలి, కొడుకుని బాగా చదివించాలి, ప్రస్తుతం బండిని జాగ్రత్తగా నడిపించాలి, కాస్త వీలైతే టీ తాగాలి. ఇవి అతనికి ముఖ్యం. ఆ పిల్లల కళ్లలో ఆకలి ఉన్నా వారి పెదవులపై చిరునవ్వు కనిపిస్తోంది, ముళ్ల కంపలో రోజా పువ్వుల్లాగా. పాపం, వారి పేదరికం ఎవ్వరూ వారి దగ్గర నుండి లాక్కుపోలేరు కదా. మనలాంటి వారు తప్పకుండా సహాయాన్ని అందించాలి అన్నది జెన్నీ. అవంతి అవునన్నట్లు చూసింది. మరునాడు కాంచీపురానికి ప్రయాణం. దేశమంతా కొత్త రహదారులు వేశారు. రహదారి మీదుగా వెళితే పయనం ఒక రోజులో ముగిసింది. ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కైలాసనాథ, శ్రీ కామాక్షి అమ్మవార్ల గుళ్ళు సందర్శించారు. బంగారు, వెండి బల్లులు ముట్టుకొని బల్లుల శకున ప్రభావం నుండి తప్పించుకున్నారు. అవంతి నాన్నమ్మకు, మేధకు, పిన్నికి, దీపకి, ఇంకా కొంతమందికి అక్కడ ఫ్యాక్టరీలో నేసిన కంజీవరం పట్టుచీరలు కొన్నది. జెన్నీ కూడా సరదాపడి కొనుక్కుంది. మర్నాడు మహాబల్పురానికి దీప రాలేక వీరిని చిదంబరానికి గైడ్ భాగ్యస్వామికి అప్పచెప్పింది. భాగ్యస్వామి అరవం, తెలుగు, ఆంగ్లము కలిపి మాట్లాడతాడు. అవంతి అమ్మ, మీరు ఆంగే రిసార్ట్ నిండా లైక్ చేస్తారు. ఇంకో గంటలో అక్కడ పూడుస్తాం. ఓకే. రాత్రి మేమిద్దరం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా? సింప్లీ సేఫ్. వర్రీ కాకండి మీ. నాంగ 2 పక్కతుల హోటల్లో ఉంటిమి. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ కాల్ చెయ్యండి మీ. అక్కడ ఒక అందమైన కాటేజీ తీసుకుని సామాను పెట్టేశారు. షోర్ టెంపుల్, 5 రథాలు, అర్జునుడి తపస్సు చూశారు. ఎప్పుడు ఇరుకుమా? జెన్నీమా, డిడ్ యూ లైక్ ది టెంపుల్? రొంబ నల్ల. ది పల్లవ ఆర్కిటెక్చర్ ఈస్ ఎస్థెటిక్. గుడిపైన నీలాకాశం, వెనకాల సముద్రం చాలా అందంగా ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్ మా. తరువాత జెన్నీ సముద్రపు నీటిలో దిగుతాను అన్నది. స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని నీటిలో దిగింది. ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. అవంతి, కమాన్ అంది. పర్వాలేదు, యూ క్యారీ ఆన్. నేను హాయిగా బుక్ చదువుకుంటాను. కాసేపు అయిన తర్వాత అవంతిక కునికిపాట్లు పడుతోంది. ఏవో కలలు. నాన్నమ్మ కాఫీ ఇస్తోందట. ఇంతలో కాలిఫోర్నియాలో పక్కింటి పాప, ఆంటీ చాక్లెట్ కావాలి, ఇత్తావా అన్నదట. తన పెట్ పిల్లి చాక్లెట్ పరిగెత్తుకుని వచ్చింది ఆ మాట వినగానే. దాని మెడలో ఒక చిన్న గంట. పాప ఆ గంటను లాగేస్తోంది. జెన్నీ ఎందుకో హెల్ప్ హెల్ప్ అని గట్టిగా అంటోంది. గబుక్కున కళ్ళు తెరిచింది. సముద్రంలో దూరంగా వెళ్లిన జెన్నీ నిజంగానే అరుస్తోంది. అవంతి, హెల్ప్ మీ, నా కాలు కాలు. నీటిపైన భయాందోళనలతో చేతులు కాళ్ళు కొడుతోంది. అవంతి ఒక్క సెకండ్ తెల్లబోయింది. వెంటనే తనకి ఈత వచ్చుగాని సముద్రపు ఈతలో అంత నేర్పు లేదని కూడా మర్చిపోయి నీటిలోకి పరిగెత్తింది. జెన్నీ దగ్గరికి వెళ్లేసరికి ఆమె గట్టిగా అరిచేస్తోంది. ఆమెను పట్టుకుంది.
ఆమె ఆయాసంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇంతలో 2 బలిష్టమైన చేతులు ఇద్దరి నడుములను చుట్టాయి. నెమ్మదిగా ఈదుతూ వారిని ప్రోత్సహిస్తూ ధైర్యం చెప్తూ ఇద్దరినీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు ఒక మనిషి. యువతలిద్దరూ క్షేమం అని నిర్ధారణ చేసుకున్న తర్వాత తనను తాను పరిచయం చేసుకున్నాడు ఆ యువకుడు. హలో, నా పేరు ప్రణవ్. హాయ్, షీఈస్ జెన్నీ. నా పేరు అవంతి. మీకు మా ఇద్దరి థ్యాంక్స్. సమయానికొచ్చారు. లేకపోతే ఏమైపోయి ఉండేదో. ఇంగ్లీష్లో అన్నది జెన్నీని సానుభూతిగా చూస్తూ. ఆపద్బాంధవుళ్లా కనిపించాడు ఆ యువకుడు. తాను జెన్నీని క్షేమంగా తీసుకొచ్చేదేమో, కాని సముద్ర ప్రవాహాల స్వభావం, జలగమనం, లోతుపాతులు తనకు తెలియవు. అనుకోకుండా చాలా దూరం వెళ్ళింది జెన్నీ. తనకేమైనా అయి ఉంటే ఆమె తల్లిదండ్రులకు తన ముఖం చూపగలిగేదా? అసలు తన బెస్ట్ ఫ్రెండ్ కోల్పోతే? తను ఆ ఊహ కూడా భరించలేదు. తనకి అభి ఎంతో, జెన్నీ కూడా అంతే. అయ్యో, నా మొబైల్ తీసుకురాలేదే. స్వాగతం పలికింది. ఓ, మీరు తెలుగువారా? నేను కూడా అన్నాడు అతను. మీరు మీ బంధువులకు కాల్ చేస్తారా? నా మొబైల్ వాడండి. ఇదిగో. కాదు, డ్రైవర్ను గైడ్ను కాల్ చేద్దామని. జెన్నీని ఇసుకపైన దుప్పటి వేసి పడుకోబెట్టారు. ఆమె కళ్ళు తెరిచింది. హలో, అసలేమైంది? జెన్నీ గారు, ఆర్ యు ఓకే? ఏమైనా నొప్పి, బాధ? డాక్టర్ని పిలిస్తే బెటర్ అన్నాడతను. నోనో, నాకేమీ కాలేదు. సముద్రం లోతుల్లో ఈత కొట్టడం అలవాటే. కాని అకస్మాత్తుగా కాలు తిమ్మిరెక్కిందని తగ్గించాలని ప్రయత్నిస్తుంటే నడుంలో కండరం ఏదో పట్టి పీకినట్లయింది. చాలా నొప్పొచ్చేసరికి భయపడ్డాను. ఈదాలని ప్రయత్నిస్తే నొప్పి ఎక్కువైంది. అంతే, సారీ అన్నది. ఆమెకు చాలా నొప్పి వేస్తున్నట్టుంది. పెదవి బిగబట్టి అరిచేతులు గుప్పిళ్లు చేసి గట్టిగా ఊపిరి పీలుస్తోంది. సరే, మీరెక్కడుంటున్నారు? అతనికి అవంతికి ఇద్దరికీ మనసులో ఆదుర్దాగానే ఉంది. కాని బయటకు కనపరచలేదు. ఇక్కడే రిసార్ట్లో కాటేజ్ తీసుకున్నాం. నడిచొచ్చాం. 5 నిమిషాలు పట్టిందంతే. అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, వాటిల్లో 4వది మాది. గుడ్, దగ్గరే. జెన్నీ, మేమిద్దరము మిమ్మల్ని పట్టుకుని నడిపిస్తాం. పదండి, కాటేజీకి వెళ్దాం. నొప్పి ఎక్కువైతే చెప్పండి, సందేహించొద్దు. నేను మిమ్మల్ని మోయగలను అన్నాడు ప్రణవ్. నెమ్మదిగా ఆమెను నడిపిస్తూ ధైర్యం చెప్తూ 15 నిమిషాల్లో కాటేజ్ చేరారు. అప్పటికే సూర్యభగవానుడు ఇంక ఇవాళకు నా పని అయింది అని మొహం చాటేస్తున్నాడు. చుట్టూరా విరివిగా పెరిగిన చెట్ల వలన కాటేజీ దగ్గర ఇంకా చీకటిగా ఉంది. మీరు ఆమెకు బట్టలు మార్చి ఆమె రిలాక్స్ అయ్యేట్టు చేయండి. మా కాటేజ్ పక్కనే. నేను 10 నిమిషాల్లో వస్తాను. త్వరగా అనేసి జవాబు చెప్పే లోపల తటాల్న మాయమయ్యాడు ప్రణవ్. అవంతికి అప్పుడు గుర్తొచ్చింది, తామంతా నిలువెల్లా తడిసున్నామని. జెన్నీకి త్వరగా నైట్ షర్ట్ ప్యాంట్ మార్చింది. ఆమెను పక్కపైన కూర్చోబెట్టి తాను లైట్ కాటన్ ప్యాంట్, షర్ట్ వేసుకునే లోపల తలుపు తట్టిన శబ్దం. డబ్ డబ్ డబ్. జస్ట్ ఎ మినిట్ అని వెళ్ళి తలుపు తెరిచింది. లోపలికొచ్చాడు ప్రణవ్. చేతిలో ఫస్ట్ ఎయిడ్ కిట్. జెన్నీ, ఎలాగుంది అడిగాడు. పర్వాలేదు, నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. కానీ పైకి చెప్పడం లేదు అవంతిక అన్నది. ఎందుకైనా మంచిది, ఈ కిట్ ఇక్కడుంచండి. మీరు హాట్ టవల్ తీసుకుని ఆమె నడువును టైట్గా ఒత్తితే నేను ఆమె పాదాలకు మర్దన చేస్తాను. అలాగే పాదాలపైన కొన్ని ప్రెషర్ పాయింట్స్ను నొక్కే చిట్కా నాకు తెలుసు. త్వరగా నొప్పి తగ్గుతుంది. ఇట్ ఈజ్ అ ప్రామిస్. ఇక్కడ డాక్టర్ కాల్ చేశాను. రావడానికి 1 గంట పైగా అవుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే మీతో ఆయన వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు. అవంతి కృతజ్ఞతగా చూసింది. థ్యాంక్స్ అంది. అతని ప్లాన్ ప్రకారం మసాజ్ చేసేసరికి జెన్నీకి మత్తుగా నిద్రొచ్చింది. ఇద్దరూ శబ్దం కాకుండా చిన్న చిన్న అడుగులు వేస్తూ వచ్చి కాస్త దూరంగా అక్కడున్న చైర్స్లో కూర్చున్నారు. కాస్త ఊపిరి పీల్చుకొని అతన్ని పరీక్షగా చూసింది అవంతి. అతని వయసు 27-30 ఏళ్ల మధ్యన ఉండొచ్చు. ఇందాక తడిబట్టలతో జుట్టు నుదుటి మీద పడుతూ బాగా చిన్నవాళ్లా అగుపించాడు. తను అప్పుడు అతని కళ్లలో ఆదుర్దా చూసిందే తప్ప ఇంకేమీ గమనించలేదు. ఇప్పుడు ప్యాంటు, టీషర్ట్ మార్చుకునొచ్చాడు. జుట్టు అలాగే కాస్త ఆరినట్టుగా నుదుటిపై నుంచి సర్దుతున్నాడు. నిజంగా అందంగా ఉన్నాడు. వత్తైన చక్కటి హెయిర్ కట్, కోటేసిన ముక్కు, పొడవు, ఆజానుబాహు, క్రమబద్ధంగా వ్యాయామం చేసినటువంటి శరీరాకృతి, అన్నింటినీ మించి ఆ కళ్ళు
లైట్ బ్రౌన్ రంగులో కనుపాపలు, పొడవైన నల్లటి కనురెప్పలు, సూటిగా ఆ చూపు. ఆమె తనను ప్రశంసాపూర్వకంగా చూడడం గమనించాడో లేదో కాని వెంటనే తను ఆమె కళ్ళలోకి చూశాడు. రూంలో డిమ్గా పెట్టిన లైట్లలో మెరుస్తున్నాయి అతని కళ్ళు. ఒక్క నిమిషం, మొదటిసారిగా, తన జీవితంలో మొట్టమొదటిసారిగా తడబడిందామె. దీప ఆంటీ ఏం చేయవద్దని చెప్పిందో అదే చేస్తోంది తను. తెలియని మగవారితో పరిచయం పెంచుకోవద్దు అన్నది. అదను చూసి లంచ్ తిందాం, డిన్నర్ తిందామని ఆహారంలో మత్తు పదార్థాలు కలిపి ఆడపిల్లలు స్పృహ తప్పిన తర్వాత బలాత్కారం చేసిన సంఘటనలు జరుగుతున్నాయి. చీకటి పడుతోంది. ఒక ఆగంతుకుడితో తను, జెన్నీ ఒంటరిగా రూంలో ఉన్నారు. జెన్నీ నిద్రలో ఉంది. మెలకు వచ్చినా సహాయం చేయలేదేమో. స్త్రీ సహజమైన భయం అది. ఛ, ఏమిటి ఆలోచనలు అనుకుందామే. నిజానికి తన ప్రాణమిత్రురాల్ని కాపాడి పైగా ఇంకా సహాయం చేస్తాను అంటున్న అతని గురించి ఇలాగేనా ఆలోచించడం అనుకుంది మళ్ళా. ఆ సమయానికి అక్కడ బీచ్ పైన ఎక్కువ మంది లేరు. లైఫ్ గార్డ్ కూడా కనపడలేదే అనుకుంది. ఆమె ఆలోచనలు పుస్తకంలాగా చదివేసినట్టు. మీరు నా గురించి ఏమీ భయపడకండి. ఒంటరిగా ఉన్నామని సంకోచపడుతున్నారా? ఐఎమ్ రెస్పెక్టబుల్. ఇప్పుడు మటుకు ఆకలి దంచేస్తోంది, దాహము వేస్తోంది. ఫ్రిడ్జ్లో ఏమైనా ఉందా చూడొచ్చా అనేసి తనే ఫ్రిడ్జ్ తెరిచి చూశాడు. ఓకే, ఇక్కడ కోక్ ఉంది, అక్కడ చిప్స్ ఉన్నాయి. మీకు కావాలా? మీకు ఆకలిగా లేదా అన్నాడు. గతుక్కుమంది. మహానుభావా, అన్నావు తాగుదామని. అతన్ని వెళ్ళిపోమ్మని చెప్తే బావుండదు. అయినా హోటల్ నుంచి వచ్చిన డిన్నర్లో ఏమీ కలపలేడు కదా. ఐ విల్ ప్లే ఇట్ సేఫ్. మొబైల్ ఫోన్ రెడీగా పట్టుకుంది. ఆమె కళ్ళు రూమ్ అంతా వెదికాయి. ఏమైనా కర్ర లాంటిది కనిపిస్తుందా అని. అయినా ఒకరిని ఆపద నుంచి తప్పించి ఇంకొకరిని బలాత్కారం చేస్తాడా? ఐఎమ్ హంగ్రీ టు, కానీ డిన్నర్ తినాలనిపిస్తోంది. ఇక్కడ రూమ్ సర్వీస్ ఉంది కదా, మీకేం కావాలి చెప్పండి అంది. పైకి మటుకు అతి ధైర్యంగా. ఇద్దరూ కొన్ని చపాతీలు, డాల్ కర్రీ ఆర్డర్ చేశారు. జెన్నీ లేస్తే ఆమె కూడా తింటుందని ఎక్కువ చెప్పారు. నాకు ఈత అలవాటు. వీలైతే రోజూ చేయడం నాకిష్టం. కనీసం 1 గంటైనా చేస్తాను. ఇవాళ అనుకోకుండా ఇలాగ జరిగింది. పోనీలేండి, అదృష్టం కొద్దీ ఆమెకు మీకు ఏమీ అవలేదు. అలవాటు లేకపోతే లైఫ్ బెల్ట్ వేసుకుని దిగాలి, లేదా లైఫ్ గార్డ్తో చెప్పెళ్ళాలి. అది కాదంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, సాయంత్రం అవుతుంటే నీటిలో అంత దూరం ఎందుకెళ్లారు? అది నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ వారికే క్షేమం కాదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఇలా ఫ్రెండ్స్ ఇద్దరిని విమర్శించి తన ధోరణిలో గబగబా మాట్లాడేస్తున్నాడు అతను. అవంతికి భయం పోయి కోపం వచ్చింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది? తను సముద్రంలోనికి ఎప్పుడు వెళ్ళింది అని అడగడేంటి? తమిద్దరిది తప్పన్నట్టు లెక్చర్ ఇస్తున్నాడు. దానికి తోడు ఇప్పుడు ఒక కథ కూడాను. కానీ అతని గొంతుక వినడానికి మృదు గంభీరంగా ఎంత బావుంది. విమర్శిస్తున్నట్టు లేదు, ఏవో కాంప్లిమెంట్స్ ఇస్తున్నట్లుగా చెప్తున్నాడు. అతను చెప్పే సారాంశం పట్టించుకోకుండా ఆ గొంతుక అలాగే వినగలిగితే ఎంత బావుంటుంది అనుకుంది. అకస్మాత్తుగా వంగి ఆమె చెంప నెమ్మదిగా తడిమాడు. అరే, ఇదేమిటి అన్నాడు. ఇంతలోనే మెరుపులాగా అతని చెయ్యి వెనక్కెళ్ళిపోయింది. పులిక్కి పడింది. అతని వైపు తీవ్రంగా చూసింది. తను అనుకున్నట్లుగానే జరుగుతోంది. కానీ ఈసారి అతని కళ్ళు నిర్మలంగా స్నేహభావంతో నిండున్నాయి. ఓ సారీ అవంతి, మీ చెంప మీద ఏదో బాగానే గీరుకుంది, రక్తం వస్తోంది. బహుశా మీ ఫ్రెండ్ గోరైనా, లేక ముళ్ళో, లేక సముద్రంలో ఏదైనా అయ్యుండొచ్చు. అలాగ బేసిన్ దగ్గరికి రండి, క్లీన్ చేసి బ్యాండేడ్ వేద్దాం. ముఖం పైన కదా, ఇన్ఫెక్షన్ వస్తే కష్టం. అయినా మీకు రవ్వంత బాధ కూడా వేయడం లేదా? తాను కూడా ముట్టుకుని చూసింది. నిజమే, రక్తం బాగానే కారి గడ్డకట్టింది. మోచేతి మీద కూడా గీరుకున్నట్టు ఇప్పుడే గమనించింది. బొమ్మలా అతని వెనకాలే నడిచింది. చాలా సున్నితంగా ఒక డాక్టర్ చేసే పద్ధతిలో చీరుకున్న చోట శుభ్రం చేసి బ్యాండేడ్స్ వేశాడు. అతను అలా దగ్గరగా నిలబడి తల వంచి తన గాయం క్లీన్ చేస్తున్నప్పుడు అవంతికి మళ్లీ చెక్కినట్లు గ్రీక్ గాడ్ లాగా ఉన్న అతని ముఖాన్ని, వద్దన్నా నుదుటి మీద పడుతూ కాటుకలాగా తళతళా మెరుస్తున్న జుట్టును, అతని బలమైన చేతులను పదే పదే చూడాలనిపిస్తుంది. కాని పట్టుబడితే ఏమనుకుంటాడు? ఈ కాలం ఆడపిల్లలు అందమైన అబ్బాయి కనిపిస్తే దాసోహం అంటారు అనుకుంటాడు. తను కూడా అందరి ఆడపిల్ల లాంటిదేనా?
అలా కాదు అని తనకెప్పుడూ గర్వంగా ఉండేది. ఏదో ఒకటి మాట్లాడాలి అని. మీరు డాక్టరా? అంత త్వరగా నేర్పుగా గాయం క్లీన్ చేశారు అనేసింది. మొదటిసారి నవ్వాడతను. అవును, పేరు మోసిన డాక్టర్ని అన్నాడు. అతని ముఖం కాస్త చిలిపిగా ఉంది ఈసారి. మళ్ళీ తనే, నాట్ ఎట్ ఆల్. అలా కనిపిస్తే సంతోషమే. వారిది నోబుల్ ప్రొఫెషన్. కానీ నేను ప్యూర్ అండ్ సింపుల్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం హాలిడే కని మహాబలిపురానికి నా ఫ్రెండ్తో కలిసొచ్చాను. తను గిఫ్ట్ కొంటానని షాపింగ్కి వెళ్ళాడు. అతని వాయిస్ మెయిల్లో మెసేజ్ పెట్టానులేండి. మేం ఇంకొక 2 రోజుల్లో బయలుదేరుతున్నాం. మేం కూడా ఇక్కడికి చెన్నై నుండి 2 రోజులుగానే వచ్చాం. ఎల్లుండి విశాఖపట్నం వెళ్తాం. అక్కడ శంకర్ నారాయణ గారని కూచిపూడి నృత్యంలో పేరొందిన గురువుగారి దగ్గర సాధన చేద్దామని వచ్చాం. మీరు ఆయన పేరు వినే ఉంటారు. మొన్ననే భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఆయన్ను పలు విధాలుగా గౌరవించారు కూడా. ఆ మాట తరువాత నిశ్శబ్దం ఆవరించింది. అతను ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. కనుబొమ్మలు ముడిపడున్నాయి. మీది విశాఖేనా అన్నాడు. కాదు, 3 నెలలకని వచ్చాం అన్నది. అతను మళ్ళా ఆలోచనలో పడ్డాడు. కొంతసేపు అయిన తర్వాత అవంతిక అతన్ని ప్రశ్నార్థకంగా చూసింది. అయితే మీరు ఒక దురంధర కళాకారిణి అనండి. చూస్తే అలాగ అనిపించడం లేదు. అఫ్కోర్స్ ఆయన పేరు తెలియని వారుండరు. ఇన్ఫ్యాక్ట్ మా అక్కయ్య ఇల్లు వారి నాట్య అకాడమీ కట్టిన కాలనీలోనే. వాట్ ఏ కోయిన్సిడెన్స్. మేం కూడా విశాఖకే వెళ్తున్నాం. చాలా అందమైన నగరం. నందిని అంటే మా అక్కయ్య వారి కాలనీలో ప్రతి ఇంటి నుంచి మైళ్ల కొద్దీ సముద్రం వ్యూ కనిపిస్తుంది. అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ మీరెక్కడా ఉండేది? కళాకారిణిలాగా లేనుట అంటే అతని ఉద్దేశం. తనెలా కనపడుతోంది అతనికి? పెదిమలు పైకి తిప్పింది. మా నాన్నమ్మ తాతయ్య దగ్గర. వారి ఇల్లు నాట్య అకాడమీ పక్క కాలనీలోనే అన్నది ముక్తసరిగా. ఇంతలో డిన్నర్ తీసుకునొచ్చాడు వెయిటర్. ఆకలి మీదున్నారేమో. ఇద్దరూ మౌనంగా అతి త్వరగా తినడం ప్రారంభించారు. ఇంతలో డాక్టర్ రానే వచ్చింది. డెసిగ్నేటెడ్ డాక్టర్కు ఎమర్జెన్సీ వచ్చిందట. ఈమెను పంపించాడు. 30 సంవత్సరాలుంటాయి ఆమెకు. చెప్పిన టైంకు కరెక్ట్గా రావడం ఇద్దరికీ ఆశ్చర్యం కలిగించింది. ఒక్కొక్కసారి డాక్టర్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాలి. అందులో వారు తప్పు లేకపోవచ్చు. అయినా ఒక వ్యాధితుడి వైపు నుంచి ఆలోచిస్తే ఆ వేచి చూడడం దుర్భరం అనిపిస్తుంది. జెన్నీ, వేకప్. నీకోసం డాక్టర్ వచ్చారు. జెన్నీని లేపారు. డాక్టర్ పరీక్ష చేసింది. షీఈ్ ఆల్ రైట్. ఇప్పటికి పెయిన్ కిల్లర్ ఒకటివ్వండి. మీరు చేసిన మసాజ్ బాగా పనిచేసింది. ఆమె రేపు పొద్దున్నుండి నెమ్మదిగా నడవడమే శ్రేయస్కరం. నొప్పి తగ్గుతుందనే నా అభిప్రాయం. తగ్గకపోతే ఎక్స్రే తీయాలి. లక్కీగా లంగ్స్లోనికి నీరెళ్లలేదు. షీల్ బి జస్ట్ ఫైన్. ప్రణవ్ అన్నాడు. డాక్టర్, ఈ మధ్యన డ్రై డ్రౌనింగ్ గురించి విన్నాం. నీటిలో ఈది వెలుపలకొచ్చిన అరగంట లేక 1 గంట తర్వాత లంగ్స్ దెబ్బతింటాయట. అలాంటిదేమీ లేదు కదా? ఇట్ ఈజ్ ఎ గుడ్ పాయింట్. అలాంటిదేమీ జరగదు. ఆమె అన్ని విధాలా నార్మల్గా ఉంది అని ముంగురులను సర్దుకుంటూ అతని వైపు బాణం లాంటి ఒక చూపు విసిరింది యువ డాక్టర్. ఓకే, నేను వెళ్ళాలి. గుడ్ నైట్. అవసరమైతే కాల్ చేయండి. ఇది నా కార్డ్. ఏ టైం అయినా పర్వాలేదు అని ప్రణవ్కు మట్టుకు 1-2 ఘడియలు ఎక్కువసేపే షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది డాక్టర్. ఆమెకు అసలు నేను కనిపించనే లేదు, నా ఉనికి పట్టించుకోలేదు అని నవ్వుకుంది అవంతిక. ఆ డాక్టర్కు అసూయ అయినా కాని అహమైనా కాని తను చదివిన యూనివర్సిటీలో, కాలిఫోర్నియాలోని నాట్య కళాశాలలో అమ్మాయిలు తన మీద ఈర్ష్యపడ్డం తనకు తెలుసు. తను వచ్చిన కొత్తలో క్లాస్లో అందరికన్నా పొడవు తను. ఒకరోజు తోటి క్లాస్మేట్స్ తనను బాత్రూంలో గడియ పెట్టేస్తే తను తెల్లబోయి అలాగే కూర్చుండిపోయింది. జెన్నీ వచ్చి తలుపు తెరిచి ఆమెకు ధైర్యం చెప్పి తన లంచ్ ఆమెకు పెట్టింది. అప్పటి నుంచి ప్రాణ స్నేహితులైపోయారు. అసూయ ఎప్పుడూ ఏ విధంగా ప్రస్ఫుటమవుతుందో, ముఖ్యంగా ఆడవారిలో అన్నది బహుశా వాళ్లకే తెలియదు. అందుకే తనకు జెన్నీ అంటే ప్రాణం. అపురూపమైన నిష్కల్మషమైన స్నేహం ఆమెది. డియర్ డియర్ జెన్నీ అనుకున్నది కళ్ళు చెమర్చగా. గుడ్ నైట్ జెన్నీ, అవంతి. రేపుదయం ఒకసారి వచ్చి మీరెలాగున్నారో కనుక్కుంటాను అన్నాడు ప్రణవ్. జెన్నీ అతని వైపు చూసి, మీరు చాలా హెల్ప్ చేశారు మాకు. రేపు మధ్యాహ్నం మీకు లంచ్కి ట్రీట్ ఇస్తాను. ఇక్కడ రెస్టారెంట్లో తప్పకుండా 12 గంటలకి అక్కడికి రండి అన్నది. ఓకే, బహుశా నా ఫ్రెండ్ కూడా వస్తాడు అన్నాడు. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అన్నది జెన్నీ. అవంతి కళ్యాణం
కథలోని 3వ భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.